అల్లా సహాయం వచ్చినప్పుడు 110 కింద పేజ్ నెంబర్ విశ్వాస 848. విశ్వసనీయమైన కథనాల ప్రకారం ఇది దివ్య ఖురాన్లోని చివరి సూరా. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి 3 నెలలకు పూర్వం అవతరించింది. దీని తర్వాత కొన్ని ఆయతులైతే అవతరించాయి గాని పూర్తి సూరా ఏది అవతరించలేదు. రెండోది విజయభాగ్యం లభించినప్పుడు ప్రజల తండోపతండాలుగా అల్లా ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు ప్రవక్త నీవు నీ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా ఆయన మన్నింపుని వేడుకో అనే దానికి వివరణ. ఈ సూర అవతరించిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చివరి దినాల్లో అల్లాను స్తుతించడం, ఆయన పవిత్రతను కొనియాడటం, మన్నింపుని వేడుకోవడం ఎక్కువ చేశారని కూడా కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడు. ఇది 110వ అధ్యాయం. అన్-నస్ర్. నస్ర్ అంటే సహాయం అని అర్థం, హెల్ప్. హెల్ప్ ని అరబీలో నస్ర్ అంటారు. 110వ అధ్యాయం. ఇందులో 3 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కాలో, మదీనాలో అవతరించింది. అయితే ప్రవక్త గారి హదీసుల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చివరిగా అవతరించిన పూర్తి సూర ఇది. ఇక దీని తర్వాత వేరే సూరాలలోని కొన్ని భాగాలు, చిన్న చిన్న వాక్యాలు అవతరించినాయి కానీ ఒక పూర్తి అధ్యాయం అవతరించింది ఏది లేదు. అయితే ఖురాన్ లో ఫస్ట్ గా అవతరించిన వాక్యాలు ఏంటి అంటే 96వ సూరాలోని మొదటి 5 వాక్యాలను నేను ఆ సూరాలో చెప్పాను. అయితే పూర్తిగా అవతరించిన అధ్యాయం పాఠం మొత్తం వచ్చేసిన పాఠం ఏంటిదంటే సూర్య ఫాతిహా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మనం చదువుతాం కదా, సూర అది ఫస్ట్ సారి పూర్తిగా వచ్చిన సూర. చివరిసారిగా పూర్తిగా అవతరించిన అధ్యాయం ఏమిటి అంటే ఇది అన్నది. ఓకే, రైట్. అయితే ఈ అధ్యాయంలో ఒకటి, ముహమ్మద్ ప్రవక్త గారికి పరోక్షంగా సిగ్నల్ ఇవ్వటం జరిగింది, సంకేతం చేయటం జరిగింది. ఏమని? ఇక మీ పని పూర్తి కావచ్చింది. ఏ లక్ష్యం కోసమైతే అల్లా నిన్ను పంపారో ఆ లక్ష్యం నెరవేరటానికి వచ్చింది. త్వరలోనే నీవు అల్లా వద్దకు పిలుచుకోబడతావు అని ఇండైరెక్ట్ గా చెప్పటం జరిగింది. కానీ ఇక రెండోది ఏంటంటే, మనలాంటి సామాన్యులకి ఒక హితబోధ ఉంది. అదేంటిది అంటే, విజయం ప్రాప్తించినప్పుడు, సక్సెస్ అయినప్పుడు, సాఫల్యం లభించినప్పుడు అప్పుడు మనం ఉబ్బి తబ్బిబ్బయి నేను కాబట్టే ఇదంతా అయింది, నా కృషి వల్లనే ఇది జరిగింది అని గొప్పలు చెప్పుకోకుండా, ఇది అల్లా సహాయం వల్ల, ఆయన కృప వల్ల జరిగిందిగా భావిస్తూ ఆయన నామాన్ని ఇంకా ఎక్కువగా కీర్తిస్తూ ఉండాలి, ఆయన పరిశుద్ధతను కొనియాడాలి, మరియు ఆయన వైపునకు మా వల్ల తెలుసు తెలియకో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి, వాటిని క్షమించు అని ఆయన వైపు సౌదా చేసుకోవాలి అనేది ఇందులో చెప్పడం జరిగింది. ఇప్పుడు అది చూద్దాం. చూడండి, అల్లా సహాయం వచ్చినప్పుడు, విజయ భాగ్యం లభించినప్పుడు ప్రజలు తండోపతండాలుగా అల్లా ధర్మంలో ప్రవేశిస్తారు. ఇక్కడ ఏమంటుందంటే, ఇప్పుడు తొలి కాలంలో ఇస్లాం ఎక్కడ మొదలైంది అంటే ముహమ్మద్ ప్రవక్త గారు మక్కా నగరం, అక్కడ
మొదలైనప్పుడు తొలి కాలంలో కొద్ది మందే అనుచరులు ఉండేవారు, మొహమ్మద్ ప్రవక్త అనుచరులు. వారు చాలా కష్టాలు పాలు చేసేవారు, నష్టాల పాలు చేసేవారు, కొట్టేవారు, తిట్టేవారు, హింసించేవారు. అయినప్పటికీ వారు సహనంతో ఓపికతో భరిస్తూ ఉంటే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. పెరిగి మొహమ్మద్ ప్రవక్త ఆయన అనుచరులు మదీనాకు వెళుతూ వెళ్ళారు. అక్కడ ఒక ఇస్లామియా రాజ్యాన్ని స్థాపించి ఆ ఇస్లామియా రాజ్యాన్ని మంచిగా ట్రైనింగ్ ఇచ్చి బాగా పూర్తిగా ఇస్లాం ప్రకారం ఆచరించేలా చేసిన తరువాత ఆ ఇస్లామియా రాజ్యం ఏం చేసిందంటే మక్కా నగరాన్ని జయించింది. మక్కాలో ఉన్న అవిశ్వాసులను ఓడించి ముస్లింలు మక్కా పట్టణాన్ని ఆ దేశాన్ని జయించారు, సక్సెస్ అయ్యారు. ఆ ప్రస్తావన ఇక్కడ చెప్తుంది. ఏమని? విజయం లభించినప్పుడు అప్పుడు జనాలు నీ ధర్మంలోకి గుంపులు గుంపులుగా వస్తారు. ఎప్పుడైనా చూడు, జనాలు ఏదైనా లాభం ఉందన్నప్పుడు ఎవరిది అధికారం ఉంటే వాడికెళ్ళే తూగుతారు. అవునా కదా? ఎవరిది అధికారం ఉంటే అది సత్యమా అసత్యమా చూడరు, కొద్దిమంది ఉంటారు న్యూట్రల్ గా, అటువైపు తూగుతారు. ఇక్కడ ముహమ్మద్ ప్రవక్త ఆయన సహచరులు కొద్దిమందే ఉండి స్థిరంగా ఉండి ధర్మం ప్రకారం ఉండి తర్వాత ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి కొద్దిమంది విశ్వాసులు వారికి 3 రెట్లు ఎక్కువ ఉన్న అవిశ్వాసులను యుద్ధంలో ఓడించి మక్కా నగరాన్ని జయించినప్పుడు ఇక న్యూట్రల్ గా ఉండే వాళ్ళు అప్పుడు మేము కూడా ఇస్లాం స్వీకరిస్తామని తండోపతండాలుగా ఇస్లాంలోకి రావడం మొదలయ్యారు. అప్పుడు అది చూసినప్పుడు నీవు అంటే మొహమ్మద్ ప్రవక్త కావచ్చు, ఒక సామాన్య ముస్లింలు కావచ్చు, ఇది మా గొప్పతనం, నేను కృషి చేయబట్టి ఇవాళ వీళ్ళు లొంగిపోయారు, ఇస్లాంలోకి వచ్చారు, మేము గెలిచాము అనే అహంకారము అనే అపోహ వారిలో కలుగుతుందేమో అని భావించి అల్లా ఏం చేశాడంటే అప్పుడు ఆయన నామాన్ని, అల్లా నామాన్ని ఎక్కువగా స్మరించండి, ఆయన పవిత్రతను కొనియాడండి అంటుంది ఇక్కడ. ఎందుకంటే ఉద్దేశం అల్లా యొక్క సహాయ సహకారాలు లేకపోయినట్లయితే ముస్లింలు ఎన్నడూ కూడా అవిశ్వాసులను జయించలేకపోయేవారు. అవును. ఆయన సహాయ సహకారాల వల్లనే ముస్లింలు కొద్ది మంది ఉన్నా అవిశ్వాసులు 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ మంది ఉన్నా వారిని ఓడించగలిగారు అంటే కారణం అల్లా గొప్పతనం వల్లనే. అదేవిధంగా ఈ ముస్లింలలో కొన్ని బలహీనతలు ఉన్నా కానీ ఆ బలహీనతలు హైలైట్ కాకుండా వాటిని వత్తిపట్టి వారిలో ఐక్యత ఉండేలా చేసింది ఎవరంటే అల్లానే. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే మీరు ఓ మానవులారా, మీరు బలహీనతలు కలిగిన వాళ్ళు, మీలో లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, బలహీనతలు లోపాలు లేనివాడు పవిత్రుడు పరిశుద్ధుడు ఎవరు అంటే అల్లా మాత్రమే, ఆ సృష్టికర్త మాత్రమే. కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఆయన నామాన్ని జపించి ఆయన వైపునకు మరలండి. మీలో అహంకారము అవి రాకుండా ఉండేలా ఆయన వైపు పశ్చాత్తాపంతో తౌబాతో ఆయన వైపు మరలండి అని ఇక్కడ హితోపదేశం చేస్తుంది. ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా సక్సెస్ అయినా కూడా మనలో ఈ అహంకారం రావద్దబ్బా నేను కష్టపడబట్టి వచ్చింది కాదు, అల్లా దయ వల్ల వచ్చింది అని చెప్పగలగాలి. మనం ఆయన కృప వల్ల వచ్చింది, ఆయన అవకాశం కల్పించటం వల్ల ఈ విజయం నాకు లభించింది అని చెప్పగలిగే వాడే నిజమైన విశ్వాసి అనేది ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాలి.